2029లోనూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ గెలవాలని, సిద్దిపేటలో గెలిచి ఎమ్మెల్యేను మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేటను 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబం పాలిస్తుందని, ఒక్కసారి ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలని సీఎం అన్నారు. మార్పు చేసి చూస్తే మంచి జరుగుతుందో లేదో మీరే చూడాలన్నారు. రాజకీయాల కోసం, ప్రజల మేలు కోసం మాట్లాడాలి, కానీ ఏమీ జరగవద్దు, వీళ్ళను ఏమీ చేయనియొద్దు అంటే అది ప్రజల పట్ల పగతో వ్యవహరించినట్లే అన్నారు. ప్రతిపక్షం బాధ్యత ఇది కాదన్నారు. అభివృద్ధి జరగకుండా అడ్డం పడతామంటే ఊరుకుంటామా? ముఖ్యమంత్రిని సిద్దిపేటకు రాలేదా? 2029లో మళ్ళీ గెలిచి సిద్దిపేటకు వస్తారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్లా గెలవాలనో చూద్దాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసమే అంకితం అవుదాం. అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను కలిసి కట్టుగా సాధించుకుందాం. మోడీ గారు వస్తే నేను వెళ్తా, నేను వస్తే రఘునందన్ రావు గారు వస్తారు. ఇది ఒక మంచి రాజకీయ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 3500 ఇండ్లు ఈ సిద్దిపేట అసెంబ్లీకి ఇచ్చినాం, గజ్వేల అసెంబ్లీకి ఇచ్చినాం, సిరిసిల్ల అసెంబ్లీకి ఇచ్చినాం. నాకు కేటీఆర్తోనో, హరీష్తోనో, చంద్రశేఖరరావు గారితోనో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అక్కడ కూడా పేదోళ్ళు ఉన్నారు, అక్కడ కూడా దళితులు ఉన్నారు, అక్కడ కూడా గిరిజనులు ఉన్నారు, అక్కడ కూడా బలహీన వర్గాలు ఉన్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి అన్యాయం జరుగుద్ది. అందుకే ఇవాళ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కూడా ప్రతి నియోజకవర్గానికి 3500 ప్రకారం 10,500 ఇండ్లు ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇచ్చి మా నిజాయితీ చూపించుకున్నాం. ఎన్నికలు పోటీ పడదాం. ఎవరేందో ప్రజలు తీర్పిస్తారు. నువ్వు చెప్పేది నువ్వు చెప్తావు, నేను చెప్పేది నేను చెప్తా, చివరికి ప్రజలు తీర్పిస్తారు. 2014, 2018 కూడా మేము పోటీ పడ్డాం. ఆనాడు మీకు ఇచ్చిన అధికారం. 2023లో మీరు మేము పోటీ పడ్డాం, కానీ అధికారం మాకిచ్చిండ్రు. 2029లో మళ్ళీ మాకే ఇస్తారు. కాకపోతే ఆ సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని గెలిపించండి. సిద్దిపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యేను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రిని చేయించే బాధ్యత వాళ్ళిద్దరు తీసుకుంటారు. ప్రతిపక్షం బాధ్యత ప్రభుత్వానికి సూచన చేయాలి, ప్రభుత్వంతో ప్రశ్నించాలి, అవసరమైతే ప్రభుత్వంతో కొట్లాడి పేదలకు ఏ విధంగా మేలు చేయాలనో ప్రయత్నం చేయాలి తప్ప మేము అడ్డుకుంటాం, మేము అడ్డం పండుకుంటాం, నేను నిన్ను ముందుకే పోనీ అని అంటే ఎట్లా? మీరు ఒక్కసారి చెప్పండి. పోనీ అని అంటే మీ సోదరుడు ఊరుకుంటాడా? మీకు తెలియదా? అడ్డం పండుకుంటే ఆగుతామా? 20 నాడు అడ్డం పండుకున్నారు కదా, అడ్డం పండుకుంటే దాటుకొని రాలేదా? ఇవాళ ముఖ్యమంత్రి అయి సిద్దిపేటకు రాలేదా? ఇవాళ కూడా నేను చెప్తున్నా, మళ్ళా 29లో వస్తాం, సిద్దిపేటలో సమావేశం పెడతాం. సిద్దిపేట నుంచి గెలిచినోని మంత్రిని చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు ఇస్తాం. ఆ నిధులలో మా వాట మేం తెచ్చుకుంటాం. మోడీ గారిని అడిగేది ఉంటే మోడీ గారిని అడుగుతాం. అదృష్టం బాగుండి రఘునందన్ రావు గారు పెద్ద పొజిషన్లు ఉంటే ఆయన సహకారం కూడా తీసుకుంటాం. కష్టపడి వచ్చిన వ్యవసాయం అంటే తెలుసు. ఏ చెట్టుకి ఏ పురుగు పడుతుంది, ఏ పురుగు పడితే ఏ మందు కొట్టాలనో తెలిసినోని, తెలియకుండానే ఇంత దూరం వచ్చినా. ఏ చెట్టుకి ఏ పురుగు పట్టినా పురుగును వదిలిచ్చే తెలివితేటలు మీరిచ్చిండ్రు, దేవుడు ఆశీర్వదించిండ్రు. ఏ దానికి కూడా ఎవరు వెనక ముందు ఆలోచన చెయ్యకండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మా అధికారులకు సూచన చేస్తున్నా, సిద్దిపేటను ఏ మాత్రం వివక్ష వహించకండి, చూడకండి. సిద్దిపేట ప్రాంతానికి అభివృద్ధి నిధులు ఇవ్వండి. మిగతా నియోజకవర్గాలను ఏ విధంగా చూసుకుంటున్నామో సిద్దిపేట పట్ల ఎలాంటి వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణలో ఉన్న శాసనసభ నియోజకవర్గం. 119 శాసనసభ నియోజకవర్గాలను సమాన దృష్టితో చూస్తాం. మాలాకటి వెనకబడ్డోళ్ళము, ఆకలైనోళ్ళము, ఒంటిపూట తిన్నోళ్ళము, ఓ బుక్క ఎక్కువ తింటే మీరు కూడా అయ్యే ఇన్ని రోజులు ఉపాసం పడినంటే ఇప్పుడు ఓ బుక్క తింటుండని మీరు కూడా జర్ర చూసి చూడనట్టు ఉండరు. ఎందుకంటే మేము జొన్న రొట్టెలు, కందిపప్పు తిని బతికినోళ్ళం. బీజేపీ నేతలపైన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కేవలం పదవుల కోసమే మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. దేశ నిర్మాణంలో మోడీ కుటుంబం కానీ పనిచేయలేదు అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో విజన్ లేకపోవడం వల్లే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. ఆర్థిక సంక్షోభంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది అన్నారు. కేవలం దోచుకోవడమే లక్ష్యంగా పనికిరాని కాళేశ్వరం కట్టారని అన్నారు. ఏప్రిల్ చివరి వారంలోగా అన్ని కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీలో పదవి రావడం అనేది ఒక గొప్ప విషయం. అలాంటి పార్టీలో పదవులు వచ్చిన ప్రతి వ్యక్తి ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలని సూచించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదలైనటువంటి ఈ పర్యటన అన్ని జిల్లాలకు పోతాం. ప్రతి చోట డీసీసీలు నియమితులైనాయి కాబట్టి వారికి దశ దిశ నిర్దేశం చేస్తాం. మతాల పేరిట, కులాల పేరిట అధికారమే పరమావధిగా పనిచేస్తున్న మోడీ, అమిత్ షాకి గుణపాఠం చెప్పే విధంగా నిజమైన లౌకికవాదాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే బాధ్యత కూడా కాంగ్రెస్ కార్యకర్త తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది వాళ్ళ పిల్లల భవిష్యత్తు. కులాలు మతాల పెట్టి చిచ్చుపెట్టి పిల్లల భవిష్యత్తును పాడు చేస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాల్సిందిగా కూడా మా కార్యకర్తలకు దశ దిశ నిర్దేశం చేశాం. థ్యాంక్ యూ. పార్టీ మాజీ మంత్రి జీవరెడ్డి రాజీనామాపైన క్లారిటీ ఇచ్చారు. పార్టీని వీడడానికి గల కారణాలపైన లేఖ విడుదల చేశారు. ఈ నెల 25న కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నానని తెలిపారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని 25న భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాన్నారు జీవరెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు ఏదైతుందో ఆలోచించిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఏర్పడడం మరి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు. ఒరిగేది సమస్య పరిష్కారం వచ్చేది లేదు. సమస్య పరిష్కారం అనేది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఆనాడు ఏదైతే మిత్రుడు గంగాధర్ గారు అనుకుంటా, సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఇట్లా ఇన్సిడ్ చేసి ఏంటి వాటి అంటే చివరి నేను చెప్పాను. నేను అసలు ఏ 10 మంది అయితే పార్టీ ఫిర్యాదు ఆరోపణలు ఎదుర్కొంటుండో వాళ్ళను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా దూరం పెట్టండి. వాళ్ళు జగన్ అభివృద్ధి కాంక్షించే వాళ్ళు అయినట్టయితే లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ. లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ. లెట్ దెమ్ నాట్ ఇంటర్వ్యూన్ ది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ అఫేర్స్. వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇది దశాబ్దాల కాలం ఏదైతుందో అలాంటి ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేసి ఇలా ప్రభుత్వం వచ్చిన ఫలాలు ఏదైతుందో అనుభవించాలని చెప్పిన కార్యకర్తలకు అందరికీ ఉంటుంది. అది అందరం కూడా హక్కు భావిస్తామని చెప్పి అంటున్నాను. అది అందరం కూడా హక్కు భావిస్తామని చెప్పి అంటున్నా. మా దశాబ్దాల పోరాట ఫలితం ఏదైతుందో వాళ్ళు ఎవడో వచ్చి కాజేసుకుపోతా అని చెప్పారంటే చూస్తే ఎట్లా ఓపిక పట్టగలుగుతారు. మూసీ నది పునరుజ్జీవం వాస్తవాల అంశంపైన బీజేపీ చర్చ చేపట్టింది. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. మూసీ ప్రాజెక్టుకు 12 మీటర్ల బఫర్ జోన్ అవసరం లేదు అన్నారు. కొన్ని చోట్ల బఫర్ జోన్ లేదు, మరికొన్ని చోట్ల ఎందుకని ప్రశ్నించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు అవసరం లేదన్నారు రామచంద్రరావు. మూసీ నదిపైన కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తుంది అన్నారు. చామ్లింగ్ అని సిక్కిం ముఖ్యమంత్రి ఉండే 8,930 రోజులు పరిపాలించాడు. అది హెడ్ ఆఫ్ ది స్టేట్. ముఖ్యమంత్రిగా పరిపాలన ఒక వ్యక్తిగా హెడ్గా 8,930 రోజులు చేస్తే నరేంద్ర మోదీ గారు వారిని కూడా సర్పాస్ చేసి 8,931 రోజులు ఈరోజు పూర్తిగా చేశారు. అది ముఖ్యమంత్రిగానే ప్రధానమంత్రిగానే. ఈ రెండు కలిపితే తెలంగాణ ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మూసీ నది సంబంధించిన దాంట్లో ఈ మధ్య చాలా దానిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి ద్వారా, అదేవిధంగా అపోజిషన్ లో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ వైఖరి చెప్పుకోవడం జరిగింది. మూసీ అనేది ఈరోజు మన మధ్యన హైదరాబాద్ ఈ ఒక 2 భాగాలుగా డివైడ్ చేసేసినటువంటి ఒక నది ఒకటి. ఆ రోజుల్లో మనకు చార్మినారు దగ్గర ఆ భాగమతి పోయిందనేటువంటి కథలు చెప్తా ఉంటే ఈ మూసి పొంగిందా అని మనకు అనిపిస్తుంది. ఈ మూసి పొంగి ఈ మూసిని కూడా ఈత కొట్టినా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అయితే గతంలో మూసి నది అనేది చాలా స్పష్టమైనటువంటి నది. అది గండిపేటలో పడేటటువంటి నీళ్ళంతా కూడా అది మూసీ నది. ఆ మూసీ నది వాటర్ ఎంత మంచిదంటే మీరు ఓల్డ్ సిటీలో చాలామంది పహల్వాన్లు చూస్తుంటారు. మంచిగా హార్మోన్స్ బాగా డెవలప్ అవుతాయి మూసీ వాటర్తో, అంటే గండిపేట వాటర్తో. కానీ హైదరాబాద్ పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ, మూసీలో కాలుష్యం పెరుగుతున్న కొద్దీ ఆ నీళ్లు సరిగిపోక ఇతర ఒక సోర్సెస్తోని మనం వాటర్ తీసుకొస్తాను.
మూసీ నది పునరుజ్జీవంపైన మహారాష్ట్ర నీటి సలహాదారు వెదిరే శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ సుందరీకరణను బీజేపీ సపోర్ట్ చేస్తుందని తెలిపారు. కానీ మూసీ సుందరీకరణ చేసే విధానాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది అన్నారు. మూసీ ప్లానింగ్ సరిగ్గా లేదని విమర్శించారు. మొదటగా మూసీ నీటిని శుద్ధి చేయాలని సూచించారు. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తేనే మూసీ పునరుద్ధరణ సక్సెస్ అవుతుంది అన్నారు. వికారాబాద్ అనంతగిరి హిల్స్ నుంచి ఇక్కడ పరిగి నుంచి ఇది ఈసా, ఇది మూసా, దాదాపు 100 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇది మూసా వచ్చి ఉస్మాన్ సాగర్ గండిపేట్, పరిగి నుంచి ఇది వచ్చి ఇది హిమాయత్ సాగర్. ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో బాపుఘాట్ ఉంది. ఇక్కడ నుంచి 55 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో నాగోల్ ఉంది. అక్కడి నుంచి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో వాడేపల్లి అనే ప్లేస్ లో మూసీ రివర్ కృష్ణాలో కాన్ఫ్లుయెన్స్ అవుతా ఉంది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక రివర్ రీజువనేషన్ అన్నప్పుడు ఇది లైన్ డయాగ్రామ్, స్కీమాటిక్ డయాగ్రామ్. ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది. ఇది అప్పర్ క్యాచ్మెంట్ అంటాం, ఫస్ట్ సెక్షన్ ఆఫ్ మూసీ. ఇది సెకండ్ సెక్షన్, అర్బన్ ఏరియా 55 కిలోమీటర్లు హైదరాబాద్ సిటీ. ఈ థర్డ్ సెక్షన్ 100-120 కిలోమీటర్లు. ఇది ఇట్లా మూసీ వెళ్లి యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట నుంచి కృష్ణా రివర్లో కాన్ఫ్లుయెన్స్ అవుతా ఉంది. రివర్ రీజువనేషన్ అన్నప్పుడు ఎప్పుడైనా కానీ రివర్ అనేది అదొక లైఫ్ సిస్టమ్. అది మన బాడీ లాగానే అది కూడా టాప్ టు బాటమ్ ఒక లైఫ్ సిస్టమ్. అది ఒక వాటర్ అనేదే కాకుండా దానిలో ఉన్న ఎకాలజీ, ఎన్వైరన్మెంట్ అదంతా కూడా ముందు స్లైడ్ లో. ఏదైనా ఒక రివర్ రీజువనేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మొత్తం కంప్లీట్ గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి ఏదైనా చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు కూడా మనం ప్లాన్ చేసుకోవాలా. ప్లాన్ చేసుకున్నాక ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, దేనికి ఎంత ప్రయారిటీ అయిన దాన్ని బట్టి వర్క్ చేసుకోవాలా. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎనీ రిజువినేషన్ ప్రాజెక్ట్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ మినిమం ఆఫ్ 20 years, 20 ఏళ్ళు పడుతుంది. మంచి ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపెడతాను. గవర్నమెంట్ కోట్ చేసిన ఎగ్జాంపుల్సే గవర్నమెంట్ డిపిఆర్ లో ఏదైతే ఎగ్జాంపుల్స్ నుంచి మేము తీసుకున్నాం, ప్రేరణ పొందినామని చెప్పినరో. రేవంత్ సర్కార్ పైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విరుచుపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. అన్ని వర్గాలను హస్తం పార్టీ ఆగం చేసిందన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది అన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరము మోసం చేయడమే తప్ప ఈ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకోవడం తప్ప వీళ్ళకి చేసేది ఏమీ లేదు. ప్రతి సంవత్సరం మోసమే, ప్రతి ఎలక్షన్లో దగానే. మళ్ళీ వీళ్ళ పేర్లు చెప్పుకోకుండా ఓట్లు అడగకుండా పోయే ప్రసక్తే లేదు. వీళ్ళ హామీలతోనే మోసం చేయడం, గెలవడం అంతే. అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ ఓట్ల వల్లనే మేము అధికారంలోకి వచ్చినాం, వీళ్ళ ఓట్ల వల్లనే మేము అనుభవిస్తున్నాం. కనీసం వీళ్లకు ఇలాంటి చిన్న అవసరాలన్నా తీర్చపోతే, ఈ వృత్తులను కాపాడపోతే, ఒక సామాజిక న్యాయం అనేది ఇవ్వకపోతే, వీళ్ళు తిరగబడితే మన పరిస్థితి ఏముంటుందని అర్థం కూడా చేసుకోకుండా, ఆలోచన చేయకుండా మోసం తప్ప వేరే ఏం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరీ బరి తెగించింది పూర్తిగా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో వచ్చినా రావడానికి ఈ వర్గాల వాళ్ళే. రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, విస్మరించడం, దగా చేయడం. అంటే ఓన్లీ వీళ్ళని ఓటు బ్యాంకు, ఓటు ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నారు అంతే. ఇన్ని సంవత్సరాలు మీ ఆటలు సాగినమేమో, ఇప్పుడు సాగవు. రైతులకు రేపే రుణమాఫీ అవుతుంది, లోన్లు తెచ్చుకోండి. రైతు కూలీలకు, కౌలుదారులకు కూడా మేము ఇస్తాం. కౌలుదారులు ఎక్కువ కూడా బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, బీసీ వర్గాలు ఉన్నాయి. మీకు కూడా రైతు బంధు ఇస్తాం, మీకు కూడా భరోసా ఇస్తామన్నారు. నట్టేట రైతులను ముంచింది, నట్టేట కుల వృత్తులన్నీ నాశనం, విధ్వంసం చేసింది, మొత్తం విధ్వంసం చేసింది. అత్యధిక బీసీలలో బతుకు తెరువు, చేపలు పట్టుకోవడం, అత్యధిక శాతం గొర్రెలు మేపడానుకోవడం, అత్యధిక శాతం చేనేత పనులు చేసుకోవడం, అత్యధిక శాతం చెట్లెక్కి గల్లు గీయడం, అత్యధిక శాతం బట్టలు ఉతుకోవడం, ఎన్నో వృత్తులు. తెలంగాణ బిల్డింగ్ రూల్స్లో కీలక మార్పులు చోటు చేసుకున్న టీడీఆర్ వినియోగంపైన ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలను హైరేజ్గా గుర్తిస్తారు. 750 2,000 చదరపు మీటర్ల ప్లాట్లలో 18 నుంచి 21 మీటర్ల భవనాలకు టీడీఆర్ తప్పనిసరి చేశారు. నాన్ హైరేజ్ బిల్డింగ్స్కు టీడీఆర్ ద్వారా సెట్ బ్యాక్ సడలించారు. హైరేజ్ భవనాలు 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్కు అనుమతి ఇచ్చారు. 40 ఫీట్ రోడ్డు వద్ద 3 అదనపు అంతస్తులకు అనుమతి ఇచ్చారు. 60 ఫీట్ రోడ్డు వద్ద 4
అదనపు అంతస్తులకు అనుమతి ఇచ్చారు. ఇక 80 ఫీట్ రోడ్డు వద్ద 5 అదనపు అంతస్తులకు అనుమతి ఇచ్చారు. 10 అంతస్తుల భవనాలు టీడీఆర్ వినియోగం తప్పనిసరి చేశారు. హైదరాబాద్ను మించేలా అమరావతిని నిర్మిస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ పాలనలో అమరావతిని పూర్తిగా పక్కన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత అధునాతన టెక్నాలజీతోటి అమరావతిని స్మార్ట్ సిటీగా మారుస్తామన్నారు. కృత్రిమ మేధ వినియోగం విస్తరణ లక్ష్యంగా గచ్చిబౌలిని ఐఎస్బీలో ఏర్పాటు చేసిన సౌత్ ఏసియా లెర్నింగ్ సమ్మిట్లో చంద్రబాబు పాల్గొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం కోసం 5,000 ఎకరాలు సేకరించామని గుర్తు చేశారు. History. Yesterday what I have done, that is history today. If you see Hyderabad, knowledge economy, I laid the foundation and I put all ecosystems in place. You name anything, pharma, bio, IT, finance, infrastructure, airport, everything. Today, after bifurcation, highest per capita income is Telangana. I'm proud of it. And also, most livable city is Hyderabad. You are all here. You are all loving Hyderabad. For that, lot of pains. 75 surprise inspections morning 6 a.m. No chief minister has done in India so many surprise inspections and giving decisions there itself. That is how with passion I have done. That has paid rich dividend. People, I may not be in power in Telangana, but the amount of work I have done, everybody is remembering. It will be remembered. ఏపీ సీఎం చంద్రబాబు పైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన మండిపడ్డారు. వెంకటేశ్వరరావు స్వామితోటి కూడా చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతోటి చంద్రబాబు అంటకాగుతున్నారని దుజ్జుమెత్తారు. వీధిలో ఉండలేడు, ఇంట్లోకి రానివ్వరు అన్నట్టుగా బీఆర్ నాయుడు పరిస్థితి ఉందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి చేసినటువంటి తప్పుకు పుష్కరిణిలో పుష్కర కాలం మునిగినా కూడా ఆ పాపం పోనంతగా నిన్న తిరుమల పవిత్రతను కాపాడటానికి అని ఆయన కడప జిల్లా వెంపల్లి మేజర్ పంచాయతీని కైవసం చేసుకునే దిశగా టీడీపీ పనిచేస్తుందని పులివెందుల ఇన్ఛార్జి బీటెక్ రవి అన్నారు. దళితవాడలో టీడీపీలోకి చేరిన 20 కుటుంబాలను పార్టీ కండవ కప్పి ఆహ్వానించారు. వీళ్ళంతా టీడీపీ పాలనకు ఆకర్షితులై పసుపు తీర్థం పుచ్చుకున్నారని బీటెక్ రవి అన్నారు. వెంపల్లిపట్నంలో హరిజన కాలనీలో ఈరోజు ఉన్నాము. ఇక్కడ ఎన్నో రోజుల నుంచి అంటే స్థలం కేటాయించి ఆ స్థలం కూడా అన్యాక్రాంతం కాకుండా దానికి ఒక కాంపౌండ్ వాళ్ళు కూడా అంతా కూడా నిర్మించడం అంత ముందే జరిగింది. అందులో భాగంగా ఈరోజు టీడీడీ వాళ్లకు మేము అప్లై చేస్తే దానికి 10 లక్షలు శాంక్షన్ కూడా చేశారు. దానికి అంతా కూడా ఎస్టిమేటు ఈ కాలనీ వాళ్ళందరినీ అడిగితే దాదాపు ఒక 20 లక్షల దాకా అవుతుందని చెప్పడం. ఆ 15 లక్షల గ్యాప్ను కూడా మేము మా లీడర్లు అంతా వీళ్ళకి ప్రామిస్ చేసి దాన్ని కూడా సొంత ఖర్చులతో కానీ లేదా ఊర్లో కొంత ఏదన్నా అడిగి మిగతా తక్కువ వచ్చినా కూడా సొంత ఖర్చులతో ఇక్కడ వాళ్ళు ఏ మేరకు అయితే ఆశించి ఈ స్థలం అంతా ప్రొక్యూర్ చేసి ఒక దేవాలయం కావాలనుకున్నారో వాళ్ళు అనుకున్న స్థాయిలో తప్పకుండా ఈ దేవాలయం అంతా కూడా ఇది కంప్లీట్ చేసేదానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ఈ హరిజనవాడకు వస్తూ ఉంటే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూసి తర్వాత ప్రేమ్ సాగర్ కానీ ఆ తర్వాత కొండయ్య తర్వాత అంకయ్య వీళ్ళంతా కూడా దాదాపు ఒక 20 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తప్పకుండా ఇదంతా ఎక్సర్సైజ్ కానీ ఇది మేజర్ పంచాయతీ. ఈ పంచాయతీని అనారోగ్యంతో చికిత్స పొందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పలువురు ఎమ్మెల్సీలు పరామర్శించారు. విజయనగరంలోని బొత్స నివాసంలో తలశీల రఘురామ్తో సహా 11 మంది ఎమ్మెల్సీలు తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీలతోటి బొత్స సత్యనారాయణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈరోజు పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణరావు గారు ఇటీవల శాసన మండలిలో కొంత అస్వస్థతకు గురైన సందర్భంగా వారు ఆ రోజు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. వారిని పరామర్శించాలని చెప్పి
మేమంతా కూడా ఎమ్మెల్సీలు ఇక్కడికి రావడం జరిగింది. నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఆ రోజే వద్దాం అనుకున్నాం, కానీ అక్కడ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాం. అందుకని ఆయనకి ఈ రోజు వచ్చి శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆ పైడి తల్లి ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన భవిష్యత్తులో కూడా మరింత ఆరోగ్యంగా ఉండాలని, మా అందరికీ మార్గదర్శకత్వంగా మాకు నాయకత్వం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేవలం ఆయన పరామర్శ కోసం అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. అందుబాటులో ఉన్న శాసన మండలి సభ్యులందరం వచ్చాం. ఇంకా కొంతమంది కూడా రావాల్సి ఉన్నా కూడా ముందు చెప్పలో అనుకోకుండా వచ్చిన కారణంగా ఒక 20 మంది వరకు రావడం జరిగింది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని వీరవాసారంలో జరిగే రాష్ట్ర స్థాయి ఆక్వా సదస్సుకు వేలాది మంది ఆక్వా రైతులు పాల్గొన్నారు. రైతులను నట్టేట ముంచుతున్న ప్రాసెసింగ్ యూనిట్లు, ఫీడ్, సీడ్ కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ సబ్సిడీ అమలు కావలేదని ఆక్వా రైతులు ఆవేదన చెందుతున్నారు. మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని కదిలించడానికి రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నామని పాలకొల్లు జై క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు భగవాన్ రాజు అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా పెరిగిపోయిన సమస్యల్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నిర్లక్ష్యానికి గురవుతుంది. ఆక్వా పరిశ్రమ అంటేనే ఒక నిర్లక్ష్యానికి గురైన పరిశ్రమగా మేము రైతులందరూ బాధపడుతున్నారు. ఏం చేద్దంటే మేక్ ఇన్ ఇండియా అని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంటుంది. ఇది మేక్ ఇన్ ఇండియా, దీనికి బోల్డెన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఈ ఎక్స్పోర్ట్స్కి కావాల్సిన సదుపాయాలు, అలాగే రేట్లు ఇవ్వటంలో కానీ, సదుపాయాలు ఏర్పరచడంలో కానీ, సబ్సిడీలు ఇవ్వటంలో కానీ అన్నింటిలో కూడా నిర్లక్ష్యానికి గురి కాపాడుతున్న పరిశ్రమ ఏమైనా ఉందంటే అది ఒక ఆక్వా పరిశ్రమే. రైతు స్వయం సమృద్ధిగా సాధించుకున్న ప్రగతే తప్ప ప్రభుత్వాలు అండగాని, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు అండగాని తక్కువగా ఉన్నాయి. ఒక కరెంటు సబ్సిడీ తప్ప ఏ విధమైన మనకి ప్రభుత్వాలని సహకారం అందట్లేదు. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ఈరోజు మేము పెద్ద ఎత్తున సమావేశమై ఒక 10,000 మంది రైతులతో సమావేశమై తగు నిర్ణయాలు తీసుకుంటాం. ఈ సంక్షోభాల నుంచి మనం ఎలా బయటపడాలి, అవసరమైతే కఠినమైన నిర్ణయాలు కూడా ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో ఆక్వా సదస్సు ఏర్పాటు చేసాము. ఆ కార్యక్రమానికి మా జయ భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొల్లు నియోజకవర్గం, నరసాపురం నియోజకవర్గం, ఆతడి నియోజకవర్గంలో ఉన్న మా ఆక్వా రైతు నాయకులు, రైతులు అందరూ కూడా ఈరోజు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని ఇసుకపల్లి పాలెంలో పాండిచ్చేరి బోట్ల అపహరణపైన రాజకీయ దుమారం చెలరేగుతుంది. బీద మస్తాన్రావు ప్రమేయం ఉందంటూ గ్రామస్తులు ఆరోపిస్తుంటే తనకు ప్రమేయం లేదంటూ వివరణ సెల్ఫీ వీడియో ద్వారా ఎంపీ బీద మస్తాన్రావు క్లారిటీ ఇచ్చారు. బోట్ల అపహరణపైన రాజకీయ రంగు పులుముకోవడంతో పోలీసులు పట్టించుకోవడం మానేశారు. ఆంధ్ర జలాల్లోకి వచ్చిన 4 బోట్లపైన కప్పరాలతిప్ప పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి జూలదిన్నె ఫిషింగ్ హార్బర్లో పోలీసు పహారా బోట్లను ఉంచారు. బోట్ల అపహరణలో సీఏ పాపరావు ప్రమేయం కూడా ఉందంటూ స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారుల గ్రామాల కాపులు, పెద్ద మనుషులు, మహిళలు, యువతకి తమిళనాడు బోట్ల విడుదల విషయంలో నాపై వస్తున్న ఆరోపణలకు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ వాస్తవాలను మీకు తెలియపరచదలుచుకున్నాను. గత 8 మాసాలుగా తమిళనాడు బోట్ల విషయంలో, తమిళనాడు బోట్ల ఓనర్లకు మన మత్స్యకార గ్రామాలకు జరుగుతున్న వివాదంలో నేను ఏ అధికారితో కానీ, మత్స్యగ్రామాల పెద్దలతో కానీ ఇంతవరకు మాట్లాడటం జరగలేదు. ఇతర రాష్ట్రాల బోట్ల విషయంలో శాశ్వత పరిష్కారం కోసం నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి మీరు చేస్తున్న పోరాటానికి, మీ మనోభావాలకి, ప్రయోజనాలకి విరుద్ధంగా నేను ఏనాడు ప్రయత్నం చేయలేదు, చేయబోను. ప్రజాసేవలో నిమగ్నమైన నాపై ప్రధాని మోడీ ఆదివారం చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నారు. భారతదేశంలో అత్యంత కాలం పదవిలో కొనసాగిన ప్రభుత్వాధినేతగా నిలిచి సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ నెలకొల్పిన రికార్డును అధిగమించారు. ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు, ఇవన్నీ ప్రధాని మోడీ సొంతం. ఆయన చిన్న ట్వీట్ చేస్తే కోట్లలో వ్యూస్, ఆయన ఒక్క మాట చెబితే యావత్ దేశం దాన్ని ఆచరించాల్సిందే. అలాంటి మహానేత ప్రధాని మోడీ ఈరోజు ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ రికార్డు తోటి దేశ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయిన మనిషిలా నిలిచిపోయారు మోడీ.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నారు. పవన్ కుమార్ చామ్లింగ్ 8,930 రోజుల పాటు ముఖ్యమంత్రిగా సేవలు అందించగా నరేంద్ర మోడీ ఇప్పుడు ప్రభుత్వాధినేతగా మొత్తం 8,931 రోజులు పూర్తి చేశారు. ఇందులో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవల కాలంతో పాటు ప్రధానమంత్రిగా ఉన్న కాలం కూడా చేరుస్తారు. ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులతోటి ప్రధాని మోడీ భేటీ అయ్యారు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల లభ్యతపైన చర్చించారు. ఇంధన భద్రతకు ప్రత్యామ్నాయాలపైన కేంద్రం దృష్టి సారించింది. పరిశ్రమలు, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు అన్ని అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. భారత్కు మరో ఎల్పీజీ నౌక చేరింది. అమెరికా నుంచి ఎల్పీజీ ట్యాంకర్ ఫిక్సిస్ పయోనీర్ నౌక కర్ణాటక మంగళూరుకు చేరుకుంది. 47,000 టన్నుల ఎల్పీజీని పయోనీర్ ఓడ మోసుకొచ్చింది. సుమారు 16,700 టన్నుల ఎల్పీజీ తోటి వచ్చిన ఈ నౌక దేశంలో గ్యాస్ కొరతను తీర్చనుంది. పశ్చిమాసియాలో ఉధృత పరిస్థితుల నేపథ్యంలోని ఈ నౌక భారత్కు చేరుకోవడం కీలకంగా మారింది. ఫిబ్రవరి మధ్యలో టెక్సాస్ నుంచి బయలుదేరిన ఈ నౌక దీర్ఘ ప్రయాణం తర్వాత భారత్కు చేరుకుంది. ఈ ఎల్పీజీని దేశీయ అవసరాల కోసం వినియోగించనున్నారు.